అంత హార్డ్ వర్క్ చేసిన దానికి రిజల్ట్ ఏంటి అంటే మనీ కోసం ఇన్నిసార్లు ఫోన్ చేస్తారేంటి? హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీత ఫ్రమ్ శ్రీ ఫ్యాషన్ పారడైజ్. లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి వీడియో చేయడానికి ఒక రీజన్ ఉందండి. కొంచెం మ్యారేజ్ సీజన్ కదా, అండ్ గృహప్రవేశం ఆర్డర్స్ అవి చాలా వచ్చాయి. అండ్ మేము పగలు రాత్రి మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ అనేది తేడా లేకుండా ఫుల్ 1 వీక్ బిజీ ఉన్నాం. అందుకే అవతారం ఇలా ఉంది. సో విషయానికి వెళ్తే, ఎంత బిజీలో మనం వర్క్ చేస్తే మనం అంత హార్డ్ వర్క్ చేసిన దానికి రిజల్ట్ ఏంటి అంటే మనీ కోసం ఇన్నిసార్లు ఫోన్ చేస్తారేంటి? అది కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చిన అవుట్పుట్ బాగుంది, మన ఫిట్టింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి, మనీ కోసం ఫోన్ చేయొద్దు. సరే, ఇది పక్కన పెడితే మన డిజైన్స్ ఒక్కొక్కటి చూద్దామండి. నేను అందరి కస్టమర్స్ గురించి అనట్లేదు, పర్టికులర్ కొంతమంది అలా ఇబ్బంది పెడతారండి మనీ కోసం. వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉండి ఎంత అర్జెన్సీ ఉంటే అంత అర్జెన్సీలోనే మనం చేసి పెడతాం. బట్ పేమెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి మనల్ని మాట్లాడేస్తారు. అవి మనం వెంటనే ఎంత హార్డ్ వర్క్ చేశాక తీసుకోలేం కదండి. ఈ కస్టమర్ అయితే మనకి మ్యారేజ్ కస్టమర్ అండి. పెళ్లి కూతురు వాళ్ళ మదర్కి డిజైన్ చేసాము. హ్యాండ్ వచ్చేసి ఇలాగా స్కాలప్. ఓవరాల్ లుక్ అయితే ఇదండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది కూడా పెళ్లి కూతురు వాళ్ళ మదర్దండి. చాలా బాగా వచ్చింది. ఇది ఫుల్ అంతా కూడా జర్దోసితో చేసామండి. కాంబినేషన్ కూడా ఇదే, ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది శారీ అంతా కూడా. శారీస్ అన్నీ కూడా ఇచ్చేయడం జరిగింది, వాళ్ళు ప్రీప్లేటింగ్ చేయించుకుంటామంటే. సో ఇదండి, దీని హ్యాండ్ వచ్చేసి ఇలా వచ్చింది. అండ్ ఇది పెళ్లి కూతురు మగ్గం వర్క్ అండి. వీటి అమ్మాయి అన్నీ కూడా బుట్ట చేతులు అండ్ కప్స్తో చేసామన్నమాట. వర్క్ అయితే చిన్న కట్ వర్క్, ఫుల్ జర్దోసి యూజ్ చేసాము. అండ్ నాట్ వర్క్ కూడా వచ్చిందండి. చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుందన్నమాట. ఇదొక వర్క్. అండ్ ఫటాఫట్ చూపించేస్తాను చూడండి. ఇది మెయిన్ శారీ అండి. మెయిన్ శారీలో ఉన్న బ్లౌజ్ వర్క్ వచ్చేసి ఇలా వచ్చింది. హ్యాండ్కి మనం ఇలా డిజైన్ చేసాం. అన్నీ కూడా బుట్ట చేతులు అండ్ కట్స్తో డిజైన్ చేసాము, వాళ్ళు క్యారీ చేయడానికి ఈజీగా ఉండేలాగా. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఫుల్లీ కవర్డ్, అంటే మనకి షోల్డర్ దగ్గర నుంచి కూడా ఫుల్ వర్క్ వస్తుందన్నమాట ఇలా. అండ్ టాజిల్స్. వీళ్ళకైతే కొన్ని షాపింగ్ కూడా నేనే చేశానండి. కస్టమర్ అయితే చాలా చాలా హ్యాపీ. ఇది సింపుల్ శారీ అనమాట. సింపుల్ శారీకి మనం మగ్గం వర్క్ చిన్న ముగ్గు డిజైన్ లాగా ఇచ్చామండి. సింపుల్గా చేయమన్నారు ఇది. సో మగ్గం వర్క్లోనే ఇలాగ ఈ మధ్య ముగ్గు డిజైన్ బాగా ట్రెండింగ్ కాబట్టి ఇది ఇలా చేపించాము. ఓకే, ఇది కూడా ఫుల్ జర్దోసి వర్క్ అండి. ఫుల్ జర్దోసి వర్క్ అండ్ కప్స్ ఎంఐవే. చాలా బ్లౌజెస్ స్టిచ్ చేసాము, కొన్ని ఇచ్చేసానండి. ఫిట్టింగ్ చెక్ చేసుకుంటామంటే ఇచ్చేసాము. బ్యాక్ అండ్ బుట్ట చేయి కట్స్. బ్యాక్ ఇలా ప్యాటర్న్ ఇచ్చామండి. అండ్ హ్యాంగింగ్స్ చూసారా ఇలా వచ్చాయి. అండ్ ఇది లెహెంగా మీద బ్లౌజు. లెహెంగా చూపించడానికి ఇప్పుడు వీలు అవ్వట్లేదు, సో ఓన్లీ బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇది లెహెంగాలో కింద పార్ట్లో వచ్చిన వర్క్ అండి. మనకి అది తీసుకొచ్చి మనం బాడీ పార్ట్కి హైలైట్ చేసామన్నమాట, కొంచెం హెవీగా కనిపిస్తుందని. అండ్ హ్యాండ్స్ వచ్చి 3/4 అండి. కట్ వర్క్ దీంట్లో ఎలా ఉందో అది అలాగే హైలైట్ చేసి స్టిచ్ చేసాము. బ్యాక్ ఓపెన్. ఇంకా దీనికి థ్రెడ్స్ ఫినిషింగ్ వర్క్ ఉందన్నమాట, ఇంకా లాస్ట్లో ఉంది వర్క్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మగ్గం వర్క్ అండి. ఇది చాలా 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 బాగుందంటే, యాక్చువల్గా ఇది చాలా సింపుల్ వర్క్, బట్ చూడడం చాలా ఎలిగెంట్గా ఉంటుంది. మొత్తం అంతా జర్దోసి చిన్న చిన్న పూసలు చాలా దగ్గరగా వచ్చింది. హ్యాండ్ వచ్చేసి చాలా చాలా క్యూట్గా ఉందండి ఇది. అండ్ వీటి హ్యాంగింగ్స్ సింపుల్గా ఇచ్చాము. అండ్ ఇది ఒకటండి, అంటే అమ్మాయి లెహెంగాకి ఈ క్లాత్ అయితే నేనే పర్చేస్ చేసి తీసుకొచ్చాను. లెహెంగాకి ఓణి అండ్ బ్లౌజ్ కూడా ఒకటే క్లాత్. ఈ లేస్లు అవన్నీ కూడా మనమే పర్చేస్ చేసి తనకు కావాల్సిన విధంగా మనం డిజైన్ చేసామన్నమాట. దీని ప్యాటర్న్ అయితే క్లియర్గా చూస్తే ఇదండి, కొంచెం కర్వ్ వస్తుంది. బ్యాక్ డీప్, ఎల్బో హ్యాండ్స్ విత్ బుట్ట అండ్ కప్స్. హ్యాంగింగ్స్ వచ్చేసి అండ్ ఓని అండి.
ఇదండి మరి మనం చేసిన ఈ వర్క్స్ అన్నిట్లో కూడా మీకు ఏది నచ్చిందో చిన్న కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.